హలో భోజన ప్రియులారా, ఇవాళ తావా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 9 చేప ముక్కల్ని తీసుకున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ అలానే 8 నుంచి 10 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ గరం మసాలా, ఉప్పు మీ రుచికి సరిపడంత, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అరబద్ద నిమ్మకాయ, 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఒక 8 వెల్లుల్లి, ఇలా సన్నగా తరుక్కున్న ఒక 4 అల్లం ముక్కలు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో తుంచుకున్న కరివేపాకుని, 2 ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లిని అండ్ కారం, ఉప్పు, ఇక్కడ గింజలు ఏమీ లేకుండా ఉన్న నిమ్మకాయని పిండేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లోర్ ఇంకా బియ్యపిండి మసాలాలని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కలిపేసుకోవాలి. మసాలాలన్నీ ఇలా కలుపుకున్న తర్వాత చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసి చేప ముక్కలకంతా మసాలాని బాగా పట్టించుకొని మూత పెట్టేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చేప ముక్కల్ని చూస్తే కనుక ఇదిగోండి, 2 వైపులా చేప ముక్కలకి మసాలా మంచిగా పట్టుకుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. బట్ ఆ ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ని ఇంకా మళ్ళీ వేటికి వాడలేం కనుక నేను ఇలా పెనం మీద ఫ్రై చేస్తున్నాను. ఇలా 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ ఒకవైపు కాలాక తిప్పేసుకుంటూ 2 వైపులా సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. అన్నింటినీ ఇలా అట్ల కాడతో మెల్లిగా తిరిగేసుకోవాలి. ఇదిగోండి, 2 వైపులా ఫిష్ ముక్క మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ.